హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్. సో ఇప్పుడు నేను కూడా పెద్ద సినిమా చూసేసాను. సో నా ఒపీనియన్ని చాలా క్విక్గా షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా నచ్చిందా లేదా అని చెప్పేదానికన్నా అసలు ఫస్ట్ ఏ సినిమా అయినా నచ్చిన వాళ్ళు కొంతమంది, నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మరి అలాగే పెద్ద సినిమా ఎవరికి నచ్చుతుంది, ఎవరికి నచ్చదు అనే దానికి సింపుల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎవరికి నచ్చుతుందంటే, ఎన్ని రోజులు ఇంకా ఒక కమర్షియల్ సినిమాలోని ఒక స్టార్ హీరోని పెట్టుకొని మనకి రక్తపాతాలు చూపించుకుంటూ హై ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లతో హీరోని లేపుతూ ఆ స్టోరీని ఎప్పుడు డౌన్ చేస్తూ హీరోని డామినేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. వాళ్ళందరికీ పెద్ద సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈసారి ఆ కమర్షియల్ టచ్లోనే ఒక మంచి మెసేజ్ డ్రివెన్ మనందరూ కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ద్వారా మన ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఈసారి అలాంటి కమర్షియల్ హైస్ ఏం లేకుండా, లేకపోతే హీరోని ఎలివేట్ చేసేదానికన్నా పెద్ద అనే క్యారెక్టర్ని ఎలా ఎలివేట్ చేయాలి, ఆయన జర్నీని ఎంత చక్కగా చెప్పాలి, అలాంటి ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఒక మంచి స్టోరీ చెప్తే ఎంత బాగా చాలామంది జనాలు రీచ్ అవుద్ది అనేది చాలా మంచిగా వాళ్ళందరూ మైండ్లో పెట్టుకొని పెద్ద సినిమాని చేశారు. సో అందుకే ఎవరైతే ఒక కమర్షియల్ సినిమాలో ఒక మంచి స్టోరీ కావాలి, ఈ హై మూమెంట్స్ వద్దు, ఈ ఎలివేషన్స్ నాకు వద్దు, మంచి ఒక జర్నీని చూడాలి, ఆ జర్నీ నుంచి నేను ఒక మెసేజ్ కానీ నేను ఒక మంచి ఇన్స్పిరేషన్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ పెద్ద సినిమా నచ్చుతుంది. మరి ఎవరికి సినిమా నచ్చుతుందంటే, అసలే ఒక తెలుగు సినిమాల్లోని మన స్టార్ ఇమేజ్తోని ఒక సినిమా రావడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. ఈ 2-3 ఏళ్ళ తర్వాత కూడా అలాంటి సినిమాలో కూడా మాకు కావాల్సిన ఎలివేషన్స్ లేవు, మాకు కావాల్సిన ఫైట్స్ లేవు, మాకు కావాల్సిన రక్తపాతాలు లేవు, పెద్ద పెద్ద డైలాగులు లేవు అని ఫీల్ అవుతున్న వాళ్ళందరికీ పెద్ద సినిమా మనం డిసప్పాయింట్ చేస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలోని రామ్ చరణ్ గారి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న పెద్ద బిగ్ బ్యాంగ్ ఫైట్స్ ఉండవు, భారీ డైలాగ్స్ ఉండవు, బ్లడ్ బాత్ ఉండదు, అండ్ యాక్షన్ ఫైట్స్ ఉండవు, అండ్ అలాగే ఎలివేషన్స్ కూడా మీకు కావాల్సినంత ఉండదు. ఈ అంత సినిమా మొత్తంలోని మీరు రామ్ చరణ్ గారి కన్నా పెద్ది అనే క్యారెక్టర్ని చాలా ఎక్కువగా చూస్తారు. అంత రూటెడ్గాన, అంత గ్రౌండ్ లెవెల్లోని ఒక పెద్ది అనే క్యారెక్టర్ని చాలా పర్ఫెక్ట్గా ఆయన ప్లే చేశారు. కాబట్టి సో ఎవరైతే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ సినిమా నచ్చదు. సో ఇది మీ మైండ్ సెట్, దాన్ని బట్టి ఈ సినిమా నచ్చుతుందో లేదో మీరు డిసైడ్ అయిపోండి. సో ఇప్పుడు నా గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే సినిమా కొన్ని విషయాలుగా నచ్చింది, కొన్ని సినిమాగా నచ్చలేదు. అవి కూడా మాట్లాడుకుందాం. నేను కూడా సేమ్ బ్యాచ్. ఎందుకు ఒక స్టార్ ఇమేజ్ని పెట్టుకొని ఒక మంచి స్టోరీని చెప్పగలిగితే చాలామంది ఆడియన్స్కి రీచ్ అవుతుంది కదా, అది ఎంతోమందికి ఒక చిన్న ఆన్సర్ కానీ చిన్న మోటివేషనల్ అవుతుంది అని అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. సో పెద్ద సినిమా చూస్తున్నప్పుడు కూడా అలాంటి ఒక చిన్న ఇన్స్పిరేషనల్ ఎమోషనల్ జర్నీ నాకైతే అనిపించింది. పెద్ద క్యారెక్టర్ని మనందరూ కూడా మన రియల్ లైఫ్లోని మన ఇంట్లో ఉండొచ్చు, కొన్నిసార్లు మనమే అయ్యి ఉండొచ్చు. సో అలాంటి ఒక క్యారెక్టర్ మనం కూడా ఇన్స్పైర్ తీసుకుంటే లైఫ్లో ఏదైనా సాధించవచ్చు అనేది అయితే నేను పెద్ద సినిమా చూసినప్పుడు నాకు అది కొంచెం అడ్వాంటేజ్గా అనిపించింది. అండ్ అలాగే మోర్ ఓవర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద రామ్ చరణ్ గారు. చాలామంది కూడా రంగస్థలం తర్వాత అలాంటి రూటెడ్ పర్ఫార్మెన్స్, అంత రియల్ పర్ఫార్మెన్స్ చూడలేదని ఫీల్ అవుతున్న వాళ్ళందరికీ పెద్దితో మరొకసారి ఆ క్యారెక్టర్ని అచ్చుగుద్దినట్టు చిట్టిబాబు కన్నా పెద్దిబాబే చాలా బాగా పర్ఫామ్ చేశారని మీ అందరికీ అనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, మీరు ఎప్పుడైతే పెద్ద సినిమా చూస్తూ ఉంటారో రంగస్థలంలో చిట్టిబాబు లాంటి పర్ఫార్మెన్స్ చూస్తూనే చిరుత లాంటి టైంలోనే మన రామ్ చరణ్ గారు చేసిన డ్యాన్సులు కానీ, ఆయన కామెడీ కానీ, ఆ సెటారికల్ కామెడీ టైమింగ్ అంతా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్లోని ఆ థిన్ లైన్ ఆఫ్ కామెడీని బుచ్చిబాబు గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ రామ్ చరణ్ గారు అది వర్క్ చేస్తున్నప్పుడు సినిమాలో థియేటర్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో ఇవి అడ్వాంటేజెస్. అండ్ డిసడ్వాంటేజ్ గురించి మెయిన్గా మాట్లాడుకుంటే, సినిమా స్టోరీ ప్లాట్ లైన్ చాలా చాలా బాగుంది. బట్ కమర్షియల్ టచ్ యాడ్ చేసుకున్నప్పటికీ సినిమా దాన్ని స్క్రీన్ మీదకి తీసుకొచ్చినప్పటికీ కొంచెం అది డైల్యూట్ అయిందని నాకైతే అనిపించింది. అండ్ మోర్ ఓవర్ అది ఎందుకు డైల్యూట్ అయిందంటే సాంగ్స్ వల్ల. ఎప్పటికీ కూడా ఇలాంటి సినిమా చూస్తున్నప్పుడు ఆ కట్ చేసి సాంగ్ రావడం అనేది కొంచెం నన్ను డైవర్ట్ చేసింది, లేకపోతే నన్ను కొంచెం డీవేట్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ అవసరం లేని కొన్ని క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్కి అంత ఇంపార్టెన్స్ లేదు. సినిమాలో ఆ క్యారెక్టర్స్ లేకపోయినా సినిమాకి ఏమాత్రం డ్యామేజ్ అవ్వదు. అండ్ పెద్ద ప్రపంచం చుట్టూ కూడా అంత క్యారెక్టర్స్కి ఆ ఇంపార్టెన్స్ ఏమీ లేదు. కానీ అలాంటి క్యారెక్టర్ కొన్ని ఇన్సిస్ట్ చేశారు. మీరు సినిమా రేపు చూస్తున్నప్పుడు అర్థమవుతుంది ఆ క్యారెక్టర్స్ ఏంటనేది. నేనైతే వాటి గురించి మాట్లాడుకోవాలని అనుకోవట్లేదు. అండ్ ఇంకోటి, డ్యూరేషన్ ఆఫ్ ద సినిమా. ఈ రోజుల్లోని ఒక 3 గంటల సినిమాని నువ్వు థియేటర్లో కూర్చోబెట్టి ఆడియన్స్తో సక్సెస్ చేయాలనుకుంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి కూడా మీరు సినిమాని ఎగ్జైట్ చేయాలి. అంటే నెక్స్ట్ ఫ్రేమ్ ఏం జరగబోతుందో ఆడియన్స్ గెస్ చేయకూడదు, ఫోన్ తీసి దర్జాగా టైం వేస్ట్ కూడా చేయకూడదు. సో పెద్ద సినిమా చూస్తున్నప్పుడు కొంచెం ఆ డ్యూరేషన్ ఆఫ్ ద టైం కొంచెం తగ్గించుకుంటే సినిమా ఇంకొంచెం గ్రిప్పింగ్గా ఉందును. అండ్ సినిమా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యి ఇంకా కొంచెం సాటిస్ఫై లేకుండా మనం బయటకైతే వద్దాం. బట్ సినిమా 3 అవర్స్ టైం ఉండడం వల్ల ఆ ఎమోషనల్ మీద ఎక్కువగా జర్నీ చేయడం వల్ల సో సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందిరా బాబు అని ఒక చిన్న డిసప్పాయింట్మెంటే వస్తుంది. బట్ అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే, సినిమాలో ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. ఒక 3 గంటల జర్నీలోని ఒక సినిమాలోని మీరు పెద్ద అనే క్యారెక్టర్తోనే మీరు సినిమా అంతా జర్నీ చేయాలన్నప్పుడు సో సినిమాలో కొంచెం మెల్లగా మీకు అనిపిస్తున్న ప్రతిసారి ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా హెల్ప్ అయింది. అండ్ ఇంకోటి నాకు అనిపించింది, బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారిని హ్యాండిల్ చేయడంలో కొంచెం
అటు ఇటు అయితే కొంచెం స్ట్రగుల్ అని అనిపించింది. ఎందుకంటే ఒక స్టార్ హీరోని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్గా ఆయన విజన్ ఆయన ఏం తెచ్చుకోవాలనుకుంటున్నారో అది తప్పు లేదు. బట్ ఆయనకు ఒక ఫ్యాన్స్ ఉంటుంది, ఆయనకు ఒక పెద్ద ఇఫోరియా ఉంటుంది, దాన్ని కూడా మనం సాటిస్ఫై చేయాలి కదా. బట్ ఈ సినిమాలోని ఆ ఫ్యాన్స్ అందరూ కూడా పర్ఫార్మెన్స్ ద్వారా బాగా సాటిస్ఫై అవుతారు. బట్ ఒక మెగా హీరోని, ఒక స్టార్ హీరోని చూసినప్పుడు వాళ్ళు కొన్ని యాక్షన్స్ కావాలి, కొన్ని ఫైట్స్ కావాలి, ఒక మంచి మంచి డైలాగులు కావాలి, ఒక నెక్స్ట్ లెవెల్ ఇంట్రడక్షన్ ఎలివేషన్లు కావాలి. బట్ ఈ సినిమాలో మనం చూసుకుంటే ఆ ఇంట్రడక్షన్ కానీ, ఆ ఇంటర్వెల్ కానీ, ఆ క్లైమాక్స్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఉండదు. ఒక కమర్షియల్ సినిమాలోని ఎలాంటి హై ఇవ్వాలో అంత హై ఇవ్వకపోవచ్చు కానీ బట్ యావరేజ్గా ఉంటుంది. సో ఇది ఫైనల్గా పెద్ద సినిమా నేను చాలా ఎక్కువగా మాట్లాడేశాను. సో బట్ ఎనీవేస్ మీరు కూడా రేపు సినిమా చూడండి, మీ మైండ్ సెట్ ద్వారా సినిమా చూస్తే మీకో విధంగా సినిమా అర్థం అవ్వచ్చు. బట్ ఎనీవేస్ ఒక గుడ్ అటెంప్ట్ ఫ్రమ్ బుచ్చిబాబు గారు అండ్ అలాగే గ్రేట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ మన రామ్ చరణ్ గారు అండ్ అలాగే అప్పల సూరి క్యారెక్టర్ చేసిన జగపతి బాబు గారు. అండ్ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ చెప్పాను. ఆ క్యారెక్టర్స్ లేకపోయినా మనకు అంత అవసరం లేదు అన్నట్టు అనిపించాయి. ఎనీవేస్ ఒక మంచి అటెంప్ట్ పెద్ద ద్వారా మనందరి ముందుకి ఒక కొత్త క్రాస్ అథ్లెట్ అనే కొత్త టర్మ్ని, ఒక ఇన్స్పిరేషనల్ జర్నీని మన ముందుకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు ఆడియన్స్ ఇలాంటి సినిమాలు కూడా చూస్తారు అని తొందరలో మీ అందరూ కూడా ప్రూవ్ అవబోతుంది. ఐ హోప్ మీ అందరూ కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోని పెద్ద సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ మనందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ.